తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన వడగాల్పులు ప్రజల్ని బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే విధమైన తీవ్రమైన వడగాల్పులు, ఎండలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండంలో సైతం గరిష్టంగా 46.2 డిగ్రీలుగా నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 45.6 డిగ్రీలు, జగిత్యాల, సూర్యాపేట జిల్లాలో 45.4 డిగ్రీల ఎండ రికార్డైంది. ఇక ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో 45.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు ఎండలు అయితే ఇంకా దంచి కొడుతున్నాయి. దాంతో పాటు వడగాళ్ల ప్రభావంతో కూడా జనాలు అయితే ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో మార్నింగ్ టైం నుంచి మాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు విపరీతమైనటువంటి హై టెంపరేచర్ నమోదవుతుంది. చాలా చోట్ల కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎండల నేపథ్యంలో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంటే ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇక నిన్న రికార్డు స్థాయిలో ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలో కూడా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న రికార్డు స్థాయిలో నమోదైంది. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా దంచి కొడుతున్నటువంటి ఎండలకైతే జనం ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తీవ్రమైనటువంటి వడగాళ్ల ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఇటు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఒకసారి మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండంలో సైతం నిన్న గరిష్ట స్థాయిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో 45.6, జగిత్యాల జిల్లా, సూర్యాపేట జిల్లాలో 45.4 డిగ్రీలు నమోదు కాక ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. సో ఆ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఒకవైపు నమోదు అవుతూనే తీవ్రమైనటువంటి వడగాళ్ల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో నిన్న వడగాళ్ల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది కూడా చనిపోవడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎర్రగుట్టపల్లిలో ఒక మేస్త్రి ఇంజపూడి కనకయ్య, అలానే గంగిపల్లిలో ఆచార్ల సంపత్, మానాలలో ఉపాధి కూలి ఎడిపల్లి గంగారెడ్డి, పాపక్కపల్లిలో కామన్ వీరన్న, మాపా జిల్లా ఇస్లామాబాద్ తండాలో బోడ బిక్రి, పెనుగొండలో సందా ఉపేందర్, మర్రిమిట్టల గుండమల్ల లచ్చమ్మ, జయశంకర్ భూపాన్పల్లి జిల్లా ఆసిరెడ్డిపల్లిలో జట్టి వీరమ్మ, హనంకొండలోని లక్ష్మీపురంలో జనగాని అమృత, సంగారెడ్డి జిల్లా వాడలో గ్రామ పంచాయతీ కార్మికురాలు సంగీత నిన్న వడదెబ్బతోటి చనిపోవడం జరిగింది. మొత్తానికి నిన్న ఎక్కువ కూడా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా, దాంతో పాటు జయశంకర్ భూపాల్పల్లి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ 3 ఉమ్మడి జిల్లాలో కూడా నిన్న వడదెబ్బ బారిన పడి 10 మంది చనిపోయారు. 15 మంది తీవ్రమైనటువంటి అస్వస్థకు కూడా గురైనట్టుగా కూడా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సేమ్ అదే సిచ్యువేషన్ లో కంటిన్యూ చేస్తున్నాడు. సో మనకు ఒకసారి కనుక చూసుకుంటే ఉదయం పూట నుంచి కూడా మనకు వేడి కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో నైరుతి ఋతుపవనాల రాకతోటి కాస్త ఉపశమనం లభిస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గత 2 రోజుల క్రితం మాత్రం వాతావరణం అయితే కాస్త చల్లగా పడ్డది. ఎందుకంటే
చాలా చోట్ల కూడా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా గత 2-3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతోటి వాతావరణం కాస్త చల్లబడ్డది. వడగళ్ల ప్రభావం కూడా కాస్త తగ్గింది. కానీ తిరిగి నిన్నటి నుంచి మాత్రం మళ్ళా హై టెంపరేచర్స్ నమోదు అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ సమయానికి నైరుతి ఋతుపవనాలు వస్తాయని కూడా అటు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అది జూన్ 5 లేదా జూన్ 6 తర్వాత నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈసారి కాస్త ఆలస్యంగా వస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితులలో మొన్న 2-3 రోజులు కాస్త చల్లబడ్డటువంటి వాతావరణం మళ్ళీ ఎండకు మారిందని చెప్పుకోవచ్చు. సో ఇలా మనకు వాతావరణంలోని మార్పులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో ఇంకా ఎండలు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే జనం ఇంకా పరేషాన్ అవుతున్నారు. బానుడి బగబగగా అయితే తట్టుకోలేకపోతున్నారు. పగటిపూట నమోదవుతున్నటువంటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు జనాలు అల్లడిపోతున్నారు. దాంతో పాటు సాధారణంగా అయితే రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ పగటిపూట ఉష్ణోగ్రతతోటి పోల్చుకుంటూ నైట్ టైంలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయాల్లో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు అయితే ఒక రకంగా చెప్పాలంటే జనాలు అయితే నరకాన్ని చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా రాత్రి వేళల్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది అని ఆశించేటువంటి ప్రజలకైతే నిరాశ ఎదురవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం అసాధారణంగా పెరిగిపోవడంతో కూడా రాత్రిపూట ఉక్కపోత, వేడిగాలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. దీంతో జనాలైతే రాత్రిలు నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే చాలా ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే విలేజ్లలో ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగా 6 బయట నిద్రిస్తారు, కాస్త చల్లగా గాలి ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి ఉక్కపోతతోటి, వేడితోటి ప్రజలు గ్రామాల్లో కూడా నిద్రించలేని సిచ్యువేషన్ అయితే మనకు ఈసారి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు ఎండకు వేడిని తట్టుకోవడానికి వడగళ్ల ప్రభావం నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే అటు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు. థ్యాంక్ యూ రాజు పటేల్.